ఇక అడవుల్లో సంచరించే ఏనుగుల గుంపుల మధ్య అస్తిత్వ పోరాటం సమీప గ్రామాల వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అంతేకాక పంట పొలాల్లో దిగి విధ్వంసం సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గజరాజుల బీభత్సవంలో ఇప్పటికే 20 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దశాబ్ద కాలానికి పైగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వాసులను గజరాజులు గజగజలాడిస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కిష్టవేసిన ఏనుగుల గుంపు స్థానికులను, రైతులకు కంటి మీద కులుకు లేకుండా చేస్తున్నాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టంతో పాటు పంట నష్టాన్ని కూడా కలుగజేస్తూ ఇప్పటికే దాదాపు 20 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఏనుగుల గుంపుపై రాజ్ న్యూస్ తెలుగు స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. జొన్న అంటే పని తీరం జొన్న ఉంది. ఆడి కొల్లగొల్లు చేసేస్తే కోపానికి వస్తేనే మెచ్చేస్తాను. ఆడి మోసట వేసినారు. మీది ఎన్ని ఎకరాలు పంట ఉంటుంది? 2 ఎకరాలు చేయాలి సార్. ఇదంతా 2 ఎకరాలు 30 సెంట్లు మొత్తం సఫా చేసిన మేము వస్తే ఏంటికి నీరు తక్కువ వచ్చినాయి. మళ్ళీ వచ్చేది ఈ పాడు చేసింది. ఇక కొత్తూరు మండలం వసప గ్రామంలో 4 ఏనుగుల గుంపు తిష్టవేశాయి. 10 రోజులుగా గ్రామంలోని పంట పొలాల్లో తిష్టవేసి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అలాగే పొలాల్లోని మోటార్లు, పంపు సెట్లు, పైప్లను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల సంచారంతో గ్రామంలో సుమారు 20 ఎకరాల్లో చెరుకు తోట, 15 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సంచారంతో గ్రామస్తులు పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఏ క్షణాన గ్రామంపైకి దాడి చేస్తాయని ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ 4 ఏనుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వసప అనేటటువంటి దగ్గర కిష్టవేశాయి. అయితే దాదాపు 10 రోజుల పాటు ఇక్కడ ఉండేటటువంటి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ ఉండేటటువంటి పంటనంతా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. ప్రస్తుతం రైతులు ఉన్నారు, అసలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, దాదాపు ఎంత మేరకు పంటను వీళ్ళు నష్టపోయారో ఒకసారి వారి మాటల్లో విందాము. సార్, ఇంతవరకు ఎంత పంట నష్టపోయారు ఈ ఏనుగుల గుంపు వలన? బోర్డు నష్టమైపోయినామండి. ఏ పెడితే మోటార్లు గట్టి తీసిరని, ఇంజిన్లు గట్టి తోసని, బొడ్లు గట్టి తీసని, జొన్న గట్టి వాడిపోయి, ఇంటి తోటలు ఆడిపోయి ఇరిచని, ఏ మొత్తం రద్దు చేశాను ఏ పెడితే. సో ఎన్ని రోజులు ఏనుగులు ఉన్నప్పుడు మీరు వచ్చారా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి? వచ్చినారు. మీరు వచ్చారా ఏనుగులు ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల వచ్చాను చూసుకుని వెళ్ళిపోతుండాలి అంతే. ఇక్కడ ఉండే పంటకేనా లేదంటే ప్రాణ నష్టాన్ని ఏమైనా కలిగించే ప్రయత్నం చేశారు? ప్రాణ నష్టం లేదు, పంటకి ఎక్కువ. మీరు చెప్పండి సార్, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎక్కువ శాతం పంట నష్టం ఎక్కువ జరిగిందండి. సారికందనగా జొన్న, చెరుకు, అరటి విపరీతంగా మట్టిసాయి పూర్తిగా. ఎంతవరకు పారిశ్రమలు వచ్చారు కానీ వాళ్ళు మనుషుల్ని రాకండి అని సాపోలు తప్పకని ఏం చేయలేకపోయారు. ఆ నష్టం ఎక్కువ జరిగింది. అరటి తోట చూడండి మొత్తం పోయింది. సార్, మనం చూసుకున్నట్లయితే దశాబ్ద కాలం పాటుగా శ్రీకాకుళం జిల్లాలో ఉండే కొండ చుట్టుపక్కల ప్రాంతాలకు ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాలది ఇదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అసలు ఇలాగే జరుగుతుందండి. కాకపోతే మరి దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. మరి అవి ఎక్కడికైనా తీసుకెళ్తే బాగుండు, మరి అవి చేయట్లేదు. పంట నష్టం ఎక్కువ జరిగింది. మోటార్లు, సెక్షన్స్ పూర్తిగా పాంగొట్టేస్తున్నాయి. ఈ పైపులు కూడా పాంగొట్టేస్తాయి. రాళ్ళని అడిగితే మరి మేమేం చేస్తామని వాళ్ళు చెప్తారు. మరి ఎవరికి చెప్పడమో తెలియదు అసలు. సో ఏనుగులు వచ్చాయి అంటే ఫారెస్ట్ ఆఫీసర్ నుంచి గార్డ్స్ కూడా దాని చుట్టూ వస్తారు. సో వాళ్ళు చెప్పిన కదలికల ప్రకారం అసలు ఏనుగులు ఎందుకని ఈ ప్రాంతంలో సంచరించాయి అంటారు? వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ పంట ఎక్కువ ఉన్నాయి, వాటికి తినడానికి ఆహారం బాగున్నది అనేసి ఇక్కడ ఉండిపోతున్నాయి, వాటిని మేమేం చేయలేకపోతున్నాం అనేసి ఫారెస్ట్ వాళ్ళు అంటారు. వాళ్ళు ఎంతైనా మనుషుల్ని రాకుండా అని ఆపుతున్నారు కానీ మరి ఇంకేం చేయలేకపోతున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రస్తుతానికి ఏనుగులు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాయి అని చెప్తున్నారు. మళ్ళీ వచ్చే ఇది ఉందా? మళ్ళీ వచ్చేసి అని భయం ఉంది. ఇక్కడ దగ్గరలో ఉన్నాయండి. ఇక్కడికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అంతే ఏటు ఒడ్డు కదా, దగ్గరలోనే ఉన్నాయి. సో మొత్తం ఎన్ని ఏనుగులు అండి? 4 ఏనుగులండి. 4 ఏనుగులు, 4 ఆడ ఏనుగులని. వాటి వల్ల మొత్తం ఇవన్నీ పాంగొట్టేస్తున్నాయండి. మరొక చిన్నపోతే రాలేము అసలు, భయం వేస్తుంది. ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఆ పారిశ్రమలను పట్టించి మేము దూరం ఆగిపోవడమే.
అలా సో జరుగుతుందండి. ఇప్పుడు మళ్ళీ మీరు మామూలుగా ఇక్కడ పంట పొలాలకు వచ్చి పని చేసుకోవాలన్నా సరే ఏనుగులు ఎక్కడైనా దాక్కుని ఉన్నాయేమో అనే భయం కూడా మీకుందా? చాలా భయం ఉందండి. మళ్ళీ ఇంకా ఆ పారిశ్రమలో కనిపిస్తేనే మేము ఇటు వస్తున్నాం కానీ తప్పగానే, లేకపోతే రాలేకపోతున్నాము. వాళ్ళు చెప్తేనే, వాళ్ళు అక్కడ బైకులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఉన్నారు, అప్పుడు మేము ఇటు వస్తాం కానీ లేకపోతే రాలేమండి. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం చుట్టుపక్కల అంతా కూడా మనకి పంట పొలాలే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ పచ్చగా ఉన్న పంట పొలాలు, అదేవిధంగా ఏదైతే నీళ్లు కూడా సదుపాయం ఎక్కువగా ఉండడంతో ఏనుగులు దీన్ని ఈ స్థలాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గరలో ఉండేటటువంటి ప్రాంతానికి ఏనుగులు వలస వెళ్ళాయని చెప్తున్నారు. మళ్ళీ అక్కడ నుంచి ఎప్పుడెప్పుడు ఈ ప్రాంతానికి వస్తాయని చెప్పి చాలా వరకు భయాందోళన కూడా చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు, అదేవిధంగా పిల్లలు కూడా పొద్దున్న సాయంత్రం అసలు ఎప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి పంటను తీసుకోవడానికి కూడా ఇక్కడికి రావాలంటే చాలా వరకు భయపడుతున్నాము అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఏనుగుల గుంపులు నిత్యం ప్రజల ప్రాణాలను తీయడంతో పాటు పంటలను కూడా నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాటు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలు తమ చేతికి వస్తాయనుకునే సమయంలో ఈ ఏనుగుల గుంపు తమ పంటలను పూర్తిగా నాశనం చేశాయని వాపోతున్నారు. ఇక్కడే తిరుగుతున్నాం, ఇక్కడే మా పంట ఎక్కువ పోయింది. యువతల ఎంత నష్టపరిహారం రైతులకు అనుకున్నారు. రైతు ఈ పంట పోతే రైతు ఎలాగ మీదకి లెగిస్తాడు? రైతుకి ఎంత నష్టం, అప్పు చేసి పెట్టింది, ఈ సొంత భూములు ఉన్నాయి కొంచెము, పాలుకు పెట్టిన భూములు ఉన్నాయి కొంచెము, అవన్నీ రైతు ఎలాగ మీదకి లెగిసి ఎలాగ ఇది అవుతాడు? అది ఏ ప్రభుత్వం కూడా మాకు వచ్చి అంగీకారం చేయలేదు. ఇటంతా అటు ఇటు మధ్యలో ఎక్కువ పోయింది. అంటి పోయింది, చెరుకు పోయింది, సారిపోయింది. మేము వ్యవసాయం పంట వేసామో అంతటికి రద్దే. ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు తూతు మంత్రంగానే చర్యలు చేపడుతున్నారని, ఏనుగుల నుంచి తమకు శాశ్వత విముక్తి కలిగించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏనుగుల గుంపును అరణ్యంలోకి పంపించడానికి కూడా ప్రభుత్వం లక్షలు వెచ్చిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుందని అంటున్నారు. అంతేకాకుండా గతంలో ఈ ఏనుగుల గుంపునకు సంబంధించి 11 ఏనుగులలో 4 ఏనుగులు విద్యుత్ షాక్తో మరణించాయని, అధికారులు నిత్యం కదలికలను పరిశీలించడానికి కొంతమంది వ్యక్తులను ట్రాక్టర్లుగా పెట్టి వాటి కదలికలను గమనిస్తున్నామని చెప్తున్నా ఏనుగులు మరణించడం పట్ల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏవైతే ఏనుగుల గుంపు ధ్వంసం చేసినటువంటి పంట పొలాలు ఉన్నాయో అక్కడ ప్రస్తుతం పంట పొలాల్లో మనం ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఏవైతే దాదాపు 4 ఏనుగులు 10 రోజుల పాటు ఈ పంట పొలాల్లోకి ఇష్టవేసి ఇక్కడ ఉండేటటువంటి పంటనంతా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏనుగుల యొక్క అడుగు జాడలు కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఇక్కడ ఉండేటటువంటి దాదాపు ఉన్న అన్ని పంటని కూడా నష్టం కలిగించింది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోనే సంచరిస్తున్నాయి అంటున్నారు. అంతేకాదు ఒరిస్సా నుంచి తరలి వచ్చినటువంటి ఏదైతే 11 ఏనుగుల గుంపు ఉందో ఆ గుంపులో మిగిలిన 4 ఏనుగులే ఈ ఏనుగులుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే ఒరిస్సా నుంచి వచ్చినటువంటి 11 ఏనుగుల్లో దాదాపు 4 ఏనుగులు మృత్యువాత పడగా ఇంకొక 3 ఏనుగులు ఎక్కడికి వెళ్ళాయో ఆ జాడ కూడా తెలియని పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. అయితే మిగిలిన 4 ఏనుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రీకాకుళం జిల్లాకి ఉండేటటువంటి అనేక కేంద్రాల్లో సంచరిస్తూ అక్కడ ఉండేటటువంటి పంట పొలాలన్నింటినీ కూడా ఇలాగే నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఆపరేషన్ గజా పేరుతో నిర్వర్తించినటువంటి ఆపరేషన్ కూడా ఫెయిల్ అవ్వడంతో లక్షల పాటు ఖర్చు పెట్టిన ఈ ఆపరేషన్ కూడా ఫెయిల్ అయ్యింది. అయితే అధికారులందరూ కూడా ఇక్కడి నుంచి ఏవైతే ఏనుగులు ఉన్నాయో వాటిని అటవీ ప్రాంతానికి పంపించడంలో విఫలమయ్యారని మాత్రం తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఏనుగులు తిష్టవేయడానికి కూడా కారణం లేకపోలేదని అంటున్నారు అక్కడి ప్రజలు. నాగవలి, వంశధార నదులలో నిత్యం మంచినీరు లభించడం, దానితో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో అరటి, మొక్కజొన్న, చెరుకు పంట వాణిజ్య పంటలను బాగా పండడంతో ఆహారం కోసం ఏనుగులు ఇక్కడికి నిత్యం వస్తున్నాయని కూడా ప్రజలు అంటున్నారు. అలాగే అడవులను పూర్తిగా నాశనం చేయడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
ఎక్కడైనా అధిక వర్షాలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోవడం చూస్తుంటాం. కానీ ప్రస్తుతం నేనున్న చోటు మాత్రం ఏనుగుల గుంపు చేసినటువంటి బీభత్సం కారణంగా చాలా మంది రైతులు తమ పంటను నష్టపోయామో అంటున్నారు. ప్రత్యేకించి మనం చూడొచ్చు, ఏదైతే నష్టపోయారో రైతులు, ఏవైతే ఏనుగుల గుంపు బీభత్సం చేసిందో ఆ పంట పొలాల్లో మనం ఉన్నాము. ఇక్కడ కనుమేరలు చూసుకున్నట్లయితే కొన్ని వందల ఎకరాల్లో ఇక్కడ పంటను సాగు చేస్తున్నారు రైతులు. అయితే ఇక్కడ చాలా వరకు మొక్కజొన్న, అదేవిధంగా చెరుకు పంటలు ఎక్కువగా పండించడంతో ఇవి ఎక్కువగా అనుగుణంగా ఉండేటటువంటి ప్రాంతం కనుక ఏనుగుల గుంపు ఇక్కడ దాదాపు 10 రోజుల పాటు కిష్ట వేస్తూ ఏదైతే పంట రైతులకి చేతికి వస్తుందో అనుకున్న సమయంలో, ఇలాంటి సమయంలో ఇక్కడ అవన్నీ బీభత్సం చేసి ఆ పంట రైతుల వరకు పోకుండా చూసిన సంఘటన ప్రస్తుతం మనం చూస్తాం. ఎక్కడ చూసినా సరే ఇదిగోండి, కాస్త మా చేతికి అందేటటువంటి పంట ఇప్పుడు రైతు కళ్ళల ముందే నేల కొదుకుపోవడంతో వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆవేదన అయితే వర్ణనాతీతం అని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని ఎకరాలు మొత్తం ఈ పంట ఉంటుందండి? 5 ఎకరాల దగ్గర వస్తుందండి. ఈ అరటి తోట, ఈ చారకంద, జొన్న తోట మొత్తం ఏ విడతాడ లేదు మేడం. ఏనుగుల గుంపు దాదాపు 10 రోజుల పాటు ఇక్కడే సంచరించింది అని చెప్తున్నారు. సో మీ కళ్ళ ముందు మీ పంట అంతా కూడా నేలపాలైందని చెప్పుకోవచ్చు. అసలు ఏనుగుల గుంపు ఎలా వచ్చిందండి ఇక్కడికి? కేసర్ కోసం నుంచి వచ్చాయి మేడం. అక్కడ నుంచి వచ్చి ఆ రోజు నైట్ వచ్చాయి మేడం. రాత్రి పగలు వచ్చేసి అరటి తోట మొత్తం నాశనం చేసేసి మళ్ళీ శనగ తోట ఉండేది మేడం. 1 ఎకరం ఉంటుంది మేడం. ఎకరం నుంచి మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చాయి మేడం. మార్నింగ్ పూట ఎటేటో వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ ఈవినింగ్ తర్వాత మళ్ళీ ఇక్కడ తయారవుతున్నాయి మేడం. రైతులకి చేతికి వచ్చిన పంటని నాశనం చేసేస్తున్నాం మేడం. ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, లేదా అధికారులు కానివ్వండి, ఎవరైనా వచ్చి మీకు భరోసా ఇచ్చిన పరిస్థితి? వచ్చినట్టు వచ్చి చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు కానీ తప్ప రైతులకు మొత్తం కనీసం చూడడం లేదు సార్. ఇంకెన్ని రోజుల్లో పంట చేతికి వచ్చేది? మాకు ఒక 4 రోజులన్నా వచ్చేసి ఉండే మేడం. ప్రస్తుతం మనతో పాటు ఇంకొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా చెప్పండి, మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉండేది? ఏనుగుల గుంపు అసలు ఏ విధంగా బీభత్సం చేసింది? ఏనుగులు మా ఏరియా అయితే ఎప్పుడు ఇక్కడ లేవు, ఇంకా వేరే చోట నుండి వచ్చాయి. వేరే చోట నుండి వచ్చినాయి. రేత్రి ఏ టైం ఎప్పుడు వచ్చినాయో మాకు తెలదవు. తెల్లారేసి మేము వస్తడికి ఈ గుడిలో ఉన్నాయి. ఈ గుడిలో ఉన్నాయి అనేసి మేము అలాగా కొద్ది దూరంగా ఉన్నాం. దూరంగా ఉంటే అవి అలాగా వేరే తోటకి వెళ్ళిపోయినాయి. వేరే తోటకి వెళ్ళిపోయినాయి అనేసి నీరు కట్టడం జరిగింది. ఇలా నీరు కట్టేమంతటికి సాయంకాలం 6-7 టైంకి వచ్చినాయి. ఆ చెరుకు మొత్తం నాయం చేసి తడి ఎక్కడ నీరు ఉంటే అది పోతుంది. ఈ జొన్న ఈ వేరే చోటకి వెళ్ళిపోయినాయి అనేసి కడుము 2 వెళ్ళిపోయినాయి, కేసరి కోసల దుక్కు సిరిసోడు దుక్కు 2 వెళ్ళిపోయినాయి. అన్నంతటి దూరభారం వెళ్ళిపోయినాయి కదా అనేసి జొన్న చేనుకి నీరు కట్టాం. జొన్న చేనుకి నీరు కడితే ఆ నైటే వచ్చినాయి. ఇదిగో ఈ జొన్న చేనుల్లో దాదాపు ఒక 60 సెంట్ల చేను వరకు పాడు చేసి మట్టి అని చాలక 3 రోజులు ఇందులో నైటు పొగులు ఉన్నాయి. ఏ అధికారులు కానీ ఎవరు కానీ రావడం లేదు, ఏ ఫారెస్ట్ కూడా రావడం లేదు. ఫారెస్ట్ తాలూకు మనుషులు అయితే ఏనుగులు వెనకాల ఉంతారు. వాళ్ళు ఏం చెప్తారు, దగ్గరికి వెళ్ళకండి అని చెప్తారు. మేము దూరంగా ఉంటానైతే మా నష్ట పరిస్థితులు ఏంటంటే మా సార్ వస్తారు, చూస్తారు, చూసి మీకు అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ అప్పుడు మీకు సచివాలయంకి ఇచ్చి మీరు చేస్తే మీకు డబ్బులు వస్తాయి అవి చెప్తారు. కానీ ఏమీ జరగవు. చిన్న సన్నకారు రైతుల్లాగా కనబడుతున్నారు. అప్పు చేసి తెచ్చి పంట మీద పెట్టిందేనా? సన్నకారు రైతులు ఇవి కౌలుకు తీసుకున్న భూములు. ఈ భూమి ఎకరాకి దగ్గర 20,000 చొప్పున కౌలుకు తీసుకొని మేము రైతులు చేస్తాం. ఎకరాకి 40,000 దగ్గర పెట్టుబడి అవుతుంది. మరి ఇంత నాశనం అయిపోతే మాకు పెట్టుబడులు ఎలాగ వస్తాయి, కౌలు ఎలా కడతాం మేము? వస్తే రోడ్డు మీద ఉంటారు, అలా చూసి వెళ్ళిపోతారు. అధికారులు ఎవరు రాదు, విలేకరులే వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు అంతే. అధికారులు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎవరూ రాలేదు. గార్డులే ఉంటారు ఏనుగులు వెనకాల అంతే తప్ప. కానీ ఫారెస్ట్ అనేది మేనేజర్ ఎవరు రావడం లేదు. సో చూస్తున్నారు కదా, ఇప్పటికైనా సరే ఏవైతే అధికార యంత్రాంగం ఉందో అధికారులు, అదేవిధంగా ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వచ్చి పంట నష్టమైనా కనీసం వీళ్ళకి ఇప్పించాలి అని చెప్తున్నారు. ఏనుగుల గుంపు దాదాపు దశాబ్ద కాలం పాటుగా ఇక్కడే ఈ చుట్టుపక్కలే సంచరిస్తున్నాయి కాబట్టి వాటిని ఇక్కడి నుంచి అటవీ ప్రాంతానికి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తే తప్ప తమ కంటి మీద కునుకుండదు అని చెప్పి రైతులందరూ కూడా వాపోతున్న పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే దండకారణ్యంలో ఉండవలసిన ఏనుగులు 2 దశాబ్దాలుగా ప్రజల మధ్య తిరగడం అధికారులు, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ఏనుగులకు రక్షణ కల్పించి వాటిని అరణ్య ప్రాంతాల్లోనికి పంపించి ఏర్పాట్లు చేయాలని కూడా కోరుతున్నారు. అలాగే నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. గుంపు
పంట పొలాలను నాశనం చేయడమే కాదు అప్పుడప్పుడు మనుషుల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నాయని, అయితే అధికారులు నాయకులు చెప్పిన మాటలన్నీ కూడా నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని, ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని చెప్తున్నారు ఇక్కడ ఉండేటటువంటి రైతాంగం. ఇప్పటికైనా సరే అధికారులు నాయకులు మేల్కొని ఏనుగులను ఇక్కడి నుంచి దూరంగా ఉండేటటువంటి అటవీ ప్రాంతాలకి తరలించాలని, తమ పంటకి ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి రైతులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే నష్టపోయారో ఆ పంటకి నష్టపరిహారం కూడా ఇప్పించాలని, తమంతా చిన్న సన్నకారు రైతులు కాబట్టి తాము అప్పు తెచ్చి మరీ ఈ పంటలను పండించాము, ఇకనైనా సరే ఆ చర్యలు తీసుకుంటే తప్ప తమకు ఎలాంటి గతి లేదని చెప్పి వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆటో స్టూడియో.